ఓకే. మనకు ఫైనల్‌గా ఈరోజు శాతవాహన యూనివర్సిటీ నుంచి మనకు ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అయితే వచ్చిందండి. ఇక్కడ నేను రిజల్ట్స్ ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఎలా చూసుకోవాలో చెప్తాను, ఒకసారి వినండి. ఇక్కడ మీకు మీద సెర్చ్ అవుపడుతుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ అవుపడుతుందా, మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది కదా. సెర్చ్ బార్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నెంబర్స్ డిజిట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ర్యాండమ్గా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినాక మీకు ఈ విధంగా అవుపడుతుందండి. ఇక్కడ చూడండి, సెర్చ్ కొట్టినాక ఇక్కడ మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది కలర్లో, ఎల్లో కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్ట్రేట్గా ఈ కలర్ స్ట్రేట్గా ఇప్పుడు లీనియర్ ఆల్జిబ్రా ఉంది కదా, లీనియర్ ఆల్జిబ్రాకి స్ట్రేట్గా చూసుకున్నట్లయితే నాట్ బెనిఫిటెడ్ అని వస్తే మీరు ఫెయిల్ అని అర్థం. ఓకేనా. అండ్ ఇంకోటి ఇక్కడ 2 అని అవుపడుతుంది. ఇక్కడ చూడండి 2/2 అంటే ఇది ఒకటే ఉంది, ఇంకోటి కూడా ఉంది కదా. మీరు పెట్టుకున్న రివాల్యుయేషన్లో ఎన్ని సబ్జెక్ట్స్ పెట్టుకుంటే అన్ని ఇక్కడ అవుపడతాయి. 2/2 అంటే ఇక్కడ ఇది ప్రెస్ చేయండి. మళ్ళీ ఇది ప్రెస్ చేసినట్లయితే ఇంకోటి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏంటిది స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. ఇక్కడ ఏమవుతుంది, స్ట్రేట్గా చూసుకుంటే అయితే బెనిఫిటెడ్ అంటే మీరు ఆ సబ్జెక్ట్లో పాస్ అయ్యారని అర్థం. ఓకేనా. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ ఒక లింక్ ఇస్తాను. అదేవిధంగా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను పీడిఎఫ్, చూసుకోండి ఒకసారి. ఓకేనా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. థ్యాంక్ యూ.